కేసీఆర్ ఈ మూడక్షరాల పదం తెలంగాణలో తెలవని వారు లేరు. అంటే మనం అంగీకరించాల్సిందే. అవ్వ కాన్నించెల్లి అయ్య కాన్నించెల్లి ఆడుకునే ఒక బాలుడి దగ్గరి వరకు కూడా ఈ పదం తెలుసా అంటే తెలియని వారు లేరు. కేసీఆర్ అంటే ఎరకనేనా నీకంటే ఎందుకు ఎరకలేదు అంటారు. అంత కాన్ఫిడెంట్గా చెప్పే పదం అందరికీ తెలిసిన పేరు కేసీఆర్. నిజంగా ఇవాళ ఈ కేసీఆర్ అనే పదం చిన్నబోయిందా? నిజంగా కేసీఆర్ కూడగట్టుకున్నది, కేసీఆర్ ఏర్పరచుకున్నది, కేసీఆర్ జనాల్లో పొందిన ప్రేమ, ఆప్యాయత, నమ్మకము, ఆయనకున్న క్రెడిబిలిటీ అవన్నీ కూడా ఇవాళ పోయినాయా? నిజంగా కేసీఆర్కు రాజకీయ భవిష్యత్తు, రాజకీయ జీవితము భవిష్యత్తులో మునుపున్నట్టు ఉంటుందా? మునుపటి కేసీఆర్ను మళ్ళా ఈ తెలంగాణలో కళ్ళ చూస్తామా? మళ్ళా తిరిగి బీఆర్ఎస్ పుంజుకునే పరిస్థితి ఉన్నదా? అసలు కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు మళ్ళీ తిరిగి నమ్మే పరిస్థితి ఉన్నదా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం చర్చిద్దాం. అసలు కేసీఆర్ నిజానికి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎవరు ఏమన్నా సరే రాజకీయంగా ఇప్పుడు అధికారంలో ఉండి విమర్శలు చేస్తున్నారే తప్ప గతంలో మనం కళ్ళ చూస్తున్న ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇదే బండి సంజయ్ గారు, బీజేపీలో ఉన్న చాలామంది నాయకులు, కాంగ్రెస్లో ఉన్న చాలామంది నాయకులు వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ గుండెల నుండి చెప్పిన మాట ఆబ్వియస్లీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆరే ఉన్నాడు. కేసీఆర్ ఒక టైగర్ అని రాజగోపాల్ రెడ్డి అన్నాడు. కేసీఆర్ కొట్లాడితే తెలంగాణ వచ్చిందా? కేసీఆర్ పోరాటం కళ్ళ చూడలేదా అని రేవంత్ రెడ్డి తన నోటి నుండి తాను అన్నాడు. ఆన్ రికార్డ్స్ ఉన్నాయి అన్నీ కూడా. బండి సంజయ్ గారు కూడా చెప్పిండ్రు కేసీఆర్ ఏమైనా తక్కువ పోరాటం చేశానని. ధర్మపురి అరవింద్ గారు చెప్పిండ్రు. వాళ్ళతోనే కలిసి తిరిగిన వ్యక్తి రఘునందన్ రావు గారు. ఈటెల రాజేందర్ గురించి అందరికీ తెలిసిందే. అట్లా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు కావచ్చు, గతంలో వెంకటరెడ్డి గారు చెప్పిన మాటలు కావచ్చు, కేసీఆర్ గురించి వెళ్ళి ఈవెన్ ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈవెన్ అప్పుడు కూడా వాళ్ళు ప్రత్యర్థులుగానే ఉన్నారు, ఈయనకు గిట్టని వాళ్ళుగానే ఉన్నారు. రాజకీయంగా ఈయన అపోజ్ చేస్తూనే కేసీఆర్ గారి గురించి అంత గొప్పగా మాట్లాడిన దాఖలాలు మనం చూసినాం. నిజంగా మరి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఈయన శత్రువులు కావచ్చు, రాజకీయ విరోధులు కావచ్చు, ఎవరైనా కూడా కేసీఆర్ గురించి అంత గొప్పగా చెప్పిండ్రు. అంటే అటువంటి పోరాటం చేస్తే తప్ప ఆ పేరు నిజంగా వాళ్ళందరి గుండెల్లోకి అట్లా మిగిలిపోదు. ఒక శత్రువు ఒకటి పేరు తీసి చెప్పాలి అంటే అది కూడా దట్టు రాజకీయంలో చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే పానం పోయినా సరే అవతలోడు మంచోడైనా చెప్పరు. వాడికి తెలుసు వాడు 100% మంచోడు, వాడు పేదలకు కడుపు నింపేటోడు అని తెలిసినా కూడా రాజకీయంగా చెప్పరు. ఎందుకంటే లబ్ధి చేకూరుతుంది రాజకీయంగా, వాడికి ఒక ఫేమ్ పెరిగిపోతుంది, వాడికి అది ప్లస్ అవుతుంది జనాలు అని చెప్పరు, ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. అటువంటి పరిస్థితుల్లో కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడు కేసీఆర్ పేరు తీసాడు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ టైగర్ లాగా కొట్లాడినని ప్రతి రాజకీయ నాయకుడు చెప్పాడు. ఇస్ దిస్ ట్రూత్? మరి నిజంగా అంత పేరు సంపాదించుకున్న వ్యక్తి, అంతమందితోటి మన్ననలు పొందిన వ్యక్తి, అంత కష్టపడి ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి ఇవాళ ఎందుకు ఫామ్ హౌస్కు పరిమితమయ్యాడు? నిజంగా కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అయ్యిందా లేదా అంటే దానికి గతంలో జరిగిన 14 నెలల్లో కేసీఆర్ చేసిన పోరాటం చూసుకుంటే 14 నెలల్లో కేసీఆర్ చేసిన పోరాటం చూసుకుంటే 0. కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చేసిన తిరుగుబాటు చూసుకుంటే 0. కేసీఆర్ ఆటో కార్మికులు ఆగమైనప్పుడు అడిగిండా ఏమైనా అంటే 0. కేసీఆర్ తులం బంగారం సంబంధించి గట్టిగా ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండా అంటే 0. ఇన్ని అప్పులు చేసి కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేసిండు అని కాంగ్రెస్ నాయకులు ఇంకోరు ఈ రాష్ట్రంలో చాలామంది వచ్చి విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పైన, కేసీఆర్ గత ప్రభుత్వం పైన ఎన్ని విమర్శలు చేసినా, అప్పుల కుప్పగా దీన్ని తెలంగాణను కేసీఆర్ ఆగం చేసిండని ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ స్పందన 0. మరి ఇంత పోరాటం చేసిన వ్యక్తి, ఉద్యమంలో ఇంత పాల్గొన్న వ్యక్తి, 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి ఎందుకు ఇవాళ గుండు 0గా మిగిలిపోయిండు? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఇప్పుడు మనం ఖచ్చితంగా చర్చిద్దాం. అసలు కేసీఆర్ నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిండా, అభివృద్ధి పదంగా తీర్చిదిద్దిండా అనేది నెంబర్ 1 క్వశ్చన్. ఖచ్చితంగా మనం దీనికి సంబంధించి మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కావచ్చు, గతంలో బీజేపీ అతిగా చెప్పింది కావచ్చు. ఏంది అసలు తెలంగాణ రాష్ట్రం, అసలు తెలంగాణ అభివృద్ధి చెందిందా, ఆగమైపోయిందా? తెలంగాణ అభివృద్ధి చెందిందా లేకపోతే ఆగమైందా? తెలంగాణ అభివృద్ధి చెందిందా, ఆగమైందా అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎట్లా ఉండే? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
ఇవాళ మనం 2025లో ఉన్నాం కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉన్నది? నిజంగా నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు, మనకు పెట్టుబడులు లేవు, ఈ ప్రాంతం వాడికి ఉద్యోగాలు రాలేదు, ఇక్కడ ఏ రకమైన డెవలప్మెంట్ లేదు. ఒక హైదరాబాద్ సిటీ అన్న పేరే తప్ప, రాజధాని అన్న పేరే తప్ప గ్రామాల్లో ఎక్కడున్నది? కరెంటు గాజు ఏదైనా అవన్నీ జనరల్వే, అందరికీ తెలిసిందే. కుల్లా గుత్తా. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క తెలంగాణ బిడ్డకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా? ఒక్క తెలంగాణ ఆడబిడ్డకైనా? ఎస్, దిస్ ఈజ్ ద కేసీఆర్ డెవలప్మెంట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి వచ్చింది. కొత్తగా పెళ్లి చేసుకుంటున్న వారికి ₹1,00,000 ఆర్థిక సాయం అందింది. ఇంటింటికి మిషన్ భగీరథ వచ్చిందా లేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు నీళ్లు రాలే, మన ఇళ్లకు నీళ్లు రాలే. చాలామంది కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉంటారు, అది రాజశేఖర్ రెడ్డి చేసిందే, అది మా కాంగ్రెస్ ప్రవేశపెట్టిర్రా, స్టోన్ వేసిర్రా, శంకుస్థాపన చేసిర్రా, కొబ్బరికాయలు కొట్టిర్రా, పూలదండలు పెట్టిర్రా, లేకపోతే తీసుకుపోయి తిలకం దిద్దిర్రా. కాదు, ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైంది, ఎప్పుడు అందింది? ఇదే, దిస్ ఈజ్ ద పాయింట్. బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. స్టోన్ ఎవడు వేసిండు, స్టోన్ ఎవడు చెక్కిండు, శిల్పి ఎవడు, కళాకారుడు కాదు. కార్యాచరణ అందరికీ ఉంటుంది, బట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎవరు చేశారు? దాన్ని జనాల్లోకి ఎవరు తీసుకుపోయారు? నిజంగా ఒకటి ఇంటిలోకి నీళ్ళు ఎవరు తీసుకొచ్చారు? ఆ క్రెడిబిలిటీ ఖచ్చితంగా ఆ యొక్క పేరు అనేది కేసీఆర్కి చెందుతుంది. నిజంగా మిషన్ భగీరథ అందింది, దాంతో ఇంటింటికి నీళ్ళు వచ్చింది. దళిత బంధన కార్యక్రమం తీసుకున్నారు, అది అందరికీ చేయలేకపోయినప్పటికీ కొందరికి, అంటే ఇంట అప్పటికే ఎలక్షన్స్ రావడం, మళ్ళీ వీళ్ళు తిరిగి మళ్ళీ అధికారులు లేకపోవడం అనేది రకరకాలుగా జరిగింది. ఇప్పుడు ఐటీ సెక్టార్ గురించి మాట్లాడుకున్నాం. దేశంలో ఐటీ సెక్టార్ ఎక్కడైనా బిల్ట్ అయ్యి అభివృద్ధిగా కనిపిస్తుంది, ఐటీ జాబులు ఎక్కడైనా ఉంటాయని అనిపిస్తే అందరికీ గుర్తొచ్చే పేరు బెంగుళూరు. అందరికి గుర్తొచ్చే పేరు బెంగుళూరు. బట్ ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరి నోట వినపడే పదం హైదరాబాద్. దీనికి కారణం ఓన్లీ కేటీఆర్, ఓన్లీ కేసీఆర్, ఓన్లీ బీఆర్ఎస్ అని నేను అన్నా. అందులో ప్రతి ఒక్కరి కష్టం ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇక్కడ పనిచేసిన అధికారులు, ఇక్కడ పనిచేసిన ఎమ్మెల్యేలు, ఇక్కడ పనిచేసిన ఎంపీలు, అందులో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, ఇంకొందరు బీజేపీ వాళ్ళు ఉంటారు. అసలు కేసీఆర్ బీఆర్ఎస్ అంటే గిట్టని నచ్చని అయినా కూడా పనిచేసిన 10 ఏళ్లలో పనిచేసిన ఆ అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు. పన్ను చెల్లించిన ప్రజలు ఉంటారు, అందరూ ఉంటారు. ఈ క్రెడిబిలిటీ అందరికీ పోతుంది. ఇది అందరు చెప్పే మాట. ఎస్, రైట్. బట్ నేను ఒకటి మాట్లాడతాను. మరి ఇట్లనే అన్ని రాష్ట్రాల్లో పన్నులు చెల్లిస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు నాయకులు ఉంటారు, అధికార పక్ష నాయకులు ఉంటారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉంటారు, అన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ అధికారులు ఉంటారు. బట్ ఎందుకు బెంగుళూరు తర్వాత ఇప్పుడు హైదరాబాదే ఐటీ సెక్టార్లో ముందున్నది? బెంగుళూరును దాటి మరి ఇప్పుడు హైదరాబాదే ఎందుకు ముందుకు పోయింది? ఎందుకు ముంబై రాలేదు? ఎందుకు పూణే రాలేదు? ఎందుకు చెన్నై రాలేదు? ఎందుకు కేరళ రాలేదు? అత్యధికంగా అక్షరాస్యులు ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే నెంబర్ 1 కేరళ. మరి ఎందుకు కేరళ ఇవాళ ఐటీ సెక్టార్లో ముందుకు పోలేకపోయింది? ఈ దేశానికే రాజధాని కదా ఢిల్లీ. మరి ఎందుకు ఢిల్లీ ఉండలేకపోయింది? పెట్టుబడులే కేసీఆర్ దేలే, కేటీఆర్ దేలే, బీఆర్ఎస్ పార్టీ దేలే అని కొందరు అంటారు నాయకులు. ఒక మాట మనం ఓపెన్గా మాట్లాడుకున్నాం. ఎస్, వాళ్ళే తేలేదు, వాళ్ళంతలో వాళ్ళే వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళు ఎందుకు వెతుక్కుంటూ హైదరాబాద్కే వచ్చారు? అప్పుడే ఏర్పడ్డ రాష్ట్రం ఇది. ఇంకా కొత్త ముఖ్యమంత్రికి అనుభవం లేని ముఖ్యమంత్రి. మీకు తెలుసా, ఒకడు వచ్చి ఒక కంపెనీ పెట్టుబడి పెట్టాలంటే అక్కడ రాజకీయ చరిత్ర, అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్లు గతంలో వాళ్ళు ఎట్లా పాలించారు, ఇప్పుడు పాలిస్తున్న ఆయనకి ఏమైనా అనుభవం ఉన్నదా లేదా, భవిష్యత్తులో ఏమైనా దెబ్బ పడిపోతుందా, అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోతుందా, లేకపోతే పెరిగిపోతుందా, అసలు మంచోడైనా, మనకు లీజుకు ఇస్తున్నారా, భూములు ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయా, లేకపోతే గవర్నమెంట్ లిటిగేషన్స్ ఏమైనా ఉంటాయా,
ఏమైనా బాండ్ బ్రేక్ చేసినట్టు ఉంటుంది, ఏమైనా ఇబ్బందులు ఉంటాయి, మంచి చెడు అన్ని అటు ఇటు ఒక 7 తరాలు చూసుకుంటారు తెలుసా. పెళ్లి చేసేటోడు కూడా అంతగానం చూసుకోడు. ఒక బిడ్డని ఇంటికి పంపాలంటే అంతగానం చూసుకోరు. బట్ విదేశీ కంపెనీలు ఎవరైతే పెట్టుబడులు పెట్టవాలంటారో వాళ్ళు అన్నీ చూస్తారు. అన్నీ చూసి మరి అప్పుడే ఏర్పడ్డ రాష్ట్రానికి ఎట్లా వస్తారు వాళ్ళంతలో వాళ్ళు. మరి అట్లా వచ్చిన వాళ్ళు ఢిల్లీకి ఎందుకు పోలేదు, చెన్నైకి ఎందుకు పోలేదు, కేరళకి ఎందుకు పోలేదు? ఇంత బిల్ట్ అయిన ఇంత అభివృద్ధి చెందిన తిరిగి తిరిగి బెంగళూరుకే పోవాలి కదా, అక్కడ ఏ డోకా ఉండదు కదా, బెంగళూరుకి ఎందుకు పోలేదు? వై దే ఆర్ కమ్ టు హైదరాబాద్? ఎందుకు వస్తున్నారు హైదరాబాద్కే? ఎందుకు వచ్చిండ్రు హైదరాబాద్కే? ముఖం మీద తడిగుడ్డు వేసుకొని ఇంట్లో కూర్చుంటే వచ్చినారు. ఇవన్నీ కూడా మనం ఆలోచించే విషయాలు. ఇక్కడ నేను కేసీఆర్కో కేటీఆర్కో బీఆర్ఎస్ పార్టీకో సపోర్ట్ చేయట్లేదు, ఉన్న వాస్తవాలు రియాలిటీలు చెప్తున్నా. ఇది వాళ్ళు సాధించింది. నిజంగా ఐటీ సెక్టార్ బిల్ట్ అయింది, ఇక్కడ అంతో కొంత ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు వచ్చినాయంటే ఖచ్చితంగా వాళ్ళు కన్విన్స్ చేసి ఉంటారు, ఏదో ఒకటి ఒప్పించుంటారు. ఇది కేసీఆర్ హయాంలో జరిగింది. ఇది కేసీఆర్ హయాంలో జరిగింది. ఐటీ సెక్టర్ నిజంగా కేసీఆర్ హయాంలో ఇంత అభివృద్ధి చెందింది. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ హయాంలో అందింది. నిజంగా రైతు రుణమాఫీ కేసీఆర్ హయాంలో జరిగింది, జరిగిన వరకు జరిగింది. రైతు బంధు కేసీఆర్ హయాంలో పడింది. వృద్ధులకు పెన్షన్ 2000 వరకు కేసీఆర్ ఇవ్వగలిగాడు. ఇవన్నీ కేసీఆర్ చేయగలిగాడు. బట్ కేసీఆర్ చెయ్యంది ఏముంది? మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు?